అందరికీ నమస్కారం. ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో కొత్తగా న్యూ ఫార్మ్స్ అనేవి రివైజ్ చేయబడ్డాయి. న్యూ ఫార్మ్స్ అంటే యాక్చువల్గా ముందు నుంచి ఉన్న ఫార్మ్సే రివైజ్ చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 16/9/2024 నుంచి కూడా ఈ న్యూ ఫార్మ్స్ని ప్రింట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ న్యూ ఫార్మ్స్ అనేవి యాక్చువల్గా ఇండియన్ రైల్వేస్ తాలూకా యుఎస్ఆర్ యూనిఫైడ్ సబ్సిడరీ రూల్ ఆధారంగా తయారు చేయబడ్డాయి. ఈ తయారు చేసిన ఫార్మ్స్లో ముందు నుంచి ఉన్న ఫార్మ్సే T/A 912 నుంచి T/D 912 వరకు కూడా ముందు నుంచి ఉన్న ఫార్మ్స్ అయినప్పటికీ కూడా కొత్త ఫార్మ్ T/E 912 అనేది ఇది టోటల్లీ న్యూ ఫార్మ్. ఇట్స్ ఇస్ నాట్ రివైజ్డ్ వన్. ఈ నాలుగు కూడా రివైజ్ చేస్తూ దిస్ ఫిఫ్త్ వన్ ఈజ్ T/E 912 అనేది రివైజ్డ్ ఫార్మ్ TSL వర్కింగ్లో ఉపయోగిస్తాం. కాకపోతే ఇప్పుడు మనం ఈ 5 ఫార్మ్స్ గురించి విపులంగా చర్చించుకుందాం. T/A 912 ఇది యాక్చువల్గా మెయిన్ డాక్యుమెంట్ కాదు, సబ్సిడరీగా మనకి ఇచ్చే కాగితం అన్నమాట. ఈ T/A 912 ఫార్మ్ అనేది సబ్సిడరీగా ఇచ్చే పేపర్ అయినప్పటికీ కూడా ఓన్లీ 2 కేసెస్లో వెరీ అన్ఇంపార్టెంట్ కేసెస్లో ఈ T/A 912 ఏ డాక్యుమెంట్తో ఇస్తామంటే T/B 602 ఫార్మ్తో మనం ఇవ్వచ్చు. దట్ మీన్స్ టోటల్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ సింగిల్ లైన్లో మనకి T/B 602 ఫార్మ్ అంటే అక్కడ కేవలం అది 15/10 kbps స్పీడ్లోనే వెళ్ళాలి. ఇక్కడ మీకు 25/10 అని కనిపించినా కూడా ఆ మెయిన్ డాక్యుమెంట్ తాలూకా స్పీడ్ T/B 602 ఫార్మ్ టోటల్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ సింగిల్ లైన్లో వైర్ ఓపెనింగ్ కమ్యూనికేషన్లో సపోర్టింగ్గా T/A 912 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 25/10 అనే స్పీడ్ ఉన్నా కూడా మనకి T/B 602 ఫార్మ్లో మనకి 15/10 kbps స్పీడ్లో వెళ్ళాలనే ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్ మనం ఫాలో అవుతూ పంపించవచ్చు ట్రైన్స్ రైల్ కమ్యూనికేషన్ ఓపెనింగ్లో. అట్ ద సేమ్ టైం TSL వర్కింగ్ డ్యూరింగ్ టోటల్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఆ సందర్భంలో కూడా మనకి 2 స్టేషన్ మధ్యలో కమ్యూనికేషన్ లేనప్పుడు టెంపరీ సింగిల్ లైన్ వర్కింగ్ ఇంట్రడ్యూషన్ చేసిన తర్వాత అక్కడ కమ్యూనికేషన్ అనేది 2 స్టేషన్ మధ్యలో లేనప్పుడు కూడా అక్కడ రైట్ లైన్ రాంగ్ లైన్లో పంపించినప్పుడు ఈ T/A 912 అనేది యూజ్ అవుతుంది. ఈ రకంగా ఈ ఫార్మ్ని సింగిల్ లైన్ అండ్ డబుల్ లైన్లో యూజ్ చేసిన వెరీ అన్ఇంపార్టెంట్ ఫార్మ్. ఈ ఫార్మ్ గురించి మనం తక్కువ చర్చించుకుంటే మంచిది. నెక్స్ట్ సెకండ్ ఫార్మ్కి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ టోటల్ ఇంటరప్షన్ ఆన్ డబల్ లైన్. ఆటోమేటిక్ సెక్షన్లో డబల్ లైన్లో ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్ వరకు డౌన్ లైన్ ఉంది, బి స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి అప్ లైన్ ఉంది. దట్ మీన్స్ 2 స్టేషన్ మధ్యలో అప్ అండ్ డౌన్ లైన్స్ మీదుగా ఒక్కొక్క బండి మనం విడిచిపెట్టాలంటే టోటల్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఒక బండి తర్వాత ఇంకో బండిని మనం విడిచిపెట్టడం జరుగుతుంది. కానీ ఈ టోటల్ ఇంటర్నేషనల్ డబల్ లైన్లో ఈ T/B 912 ఇచ్చినప్పుడు ఈ ఫార్మాట్ కూడా రివైజ్ చేసి దాని స్పీడ్ని కూడా కొంతవరకు తగ్గించడం జరిగింది. దీంట్లో స్పీడ్ అనేది ఈ 15/10 kbps అనేది ఫాలో అవుతారు ప్రతి లోకో పైలట్ ALP అండ్ వార్డ్. అట్ ద సేమ్ టైం ఈ T/B 912 కేవలం డబల్ లైన్లో టోటల్ ఇంటర్నేషనల్లో యూజ్ అవుతుంది. యూజ్ అయినప్పుడు ఇక్కడ ఒక బండి తర్వాత ఇంకో బండి మనం పంపించినప్పుడు పూర్వపు రోజుల్లో 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్ సెక్షన్లో పంపించడం జరుగుతుండేది ఒక బండి వెనకాల ఇంకొక బండి. కానీ ప్రజెంట్ 16/9/2024లో 24 నుండి కూడా మనకి ఒక బండి వెనకాల ఇంకో బండి పంపించాలంటే 25 నిమిషాల గ్యాప్లో స్పీడ్ అనేది 15/10 kbpsలో మనం ఈ T/B 912 ఫార్మాట్ ఇచ్చి టోటల్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ డబుల్ లైన్లో బళ్ళు పంపించుకోవచ్చు. థర్డ్ ఫార్మ్ మనం చూద్దాం. థర్డ్ ఫార్మ్ మనకి బ్లాక్ టికెట్ ఫార్మ్. దట్ మీన్స్ వెనెవర్ అబ్స్ట్రక్షన్ హ్యాపెన్స్ సింగిల్ లైన్ అయినా డబుల్ లైన్ అయినా మనకి ఆటోమేటిక్లో బ్లాక్ టికెట్ ఫార్మ్ T/C 912 ముందు నుంచి ఉన్న ఫార్మే
ఇది సింగిల్ లైన్లో డబుల్ లైన్లో వేయచ్చు. దీని స్పీడ్ అనేది యాబ్సల్యూట్గా యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్గా స్పీడ్ అనేది 15/10 kmph ఉంటుంది. ఎస్పెషల్లీ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఈ TYC 912 ఫార్మ్ ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ బ్లాక్ టికెట్ అనగానే సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ సస్పెండ్ చేస్తారు ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్. ఆ రకంగా ఇక్కడ మీకు బండి ఫెయిల్ అయినప్పుడు ఒక లిఫ్ట్ ఇంజిన్ని పంపించి ఆ ట్రైన్ని మనం వెనక్కి తీసుకురావడం కానీ లేదా పుషింగ్ చేసుకొని ముందు స్టేషన్కి వెళ్ళడం కానీ చేయవచ్చు ఈ బ్లాక్ టికెట్ ఫార్మ్ ఇచ్చి. అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా విరివిగా ఈ TYC 912 బ్లాక్ టికెట్ ఫార్మ్ ఉపయోగిస్తాం. అందు గురించే ఇక్కడ రాయడం జరిగింది డ్యూరింగ్ అబ్స్ట్రక్షన్ ఫర్ టు సెండ్ రిలీఫ్ ఇంజిన్ ఆప్లిక్ ట్రైన్. ఇక్కడ స్పీడ్ అనేది 15/10 kmph బండి వెళ్తుంది. యాక్చువల్గా యాక్సిడెంట్ విషయంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు డిరేల్మెంట్ అయినా యాక్సిడెంట్ అయినా ఆ అబ్స్ట్రక్టెడ్ బ్లాక్ సెక్షన్లోకి ఈ బండి పంపించాలంటే దిస్ ఫార్మ్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ యాజ్ ఏ బ్లాక్ టికెట్ ఫార్మ్. అండ్ దిస్ ఫోర్త్ ఫార్మ్ TYD 912 ఇది సింగిల్ లైన్లో డబుల్ లైన్లో ఉపయోగించవచ్చు. పూర్వపు రోజుల్లో ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నల్స్ డబుల్ లైన్లో ఉన్నప్పుడే ఈ TYD 912 అనేది వినియోగించేవారు. వేరే ప్రెజెంట్ డేస్లో ఇది సింగిల్ లైన్ కూడా వర్తించి 2 సెక్షన్లలో కూడా ఇది ఉపయోగించవచ్చు. ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ అని నిర్ధారణ అయింది, దట్ మీన్స్ సీనియర్ DOM కానీ లేకపోతే DOM కానీ ఇక్కడ ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ అని డిక్లేర్ చేశారు అంటే మనం తప్పనిసరిగా ఈ ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఫార్ డబల్ లైన్ డౌన్ లైన్లో పంపించవచ్చు, అప్ లైన్లో పంపించవచ్చు, లేకపోతే మిడిల్ లైన్ లేకపోతే ఫోర్త్ లైన్లో ఒక బండికి లైన్ లైన్ దొరికి తర్వాత స్టేషన్ చేరిన వరకు కూడా మనం ఇక్కడ వెయిట్ చేయాలి. వేరే బిట్వీన్ సిగ్నల్స్ అన్నీ కూడా ఏ ఆస్పెక్ట్లో ఉన్నా కూడా మనం దాన్ని ఫాలో అవ్వకుండా ఒక బండికి ఒకసారి పంపించవలసి ఉంటుంది నెక్స్ట్ స్టేషన్ రీచ్ అయిన వరకు కూడా. ఇక్కడ స్పీడ్ అనేది మొదటి బండిని వదిలినప్పుడు ఇక్కడ 25/10 kmph ఉంటుంది. ఆ బండి అక్కడ అరైవ్ అయిపోయిన తర్వాత రెండో బండి అయినా లేకపోతే మూడో బండి అయినా సబ్సిక్వెంట్ ట్రైన్ పంపించాలి అంటే ఆ బండి అరైవ్ అయిన తర్వాత దాని అరైవ్ రిపోర్ట్ తీసుకొని అగైన్ మళ్ళీ లైన్ క్లియర్ దొరికింది అంటే ఈ ప్రొలాంగ్డ్ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నల్స్లో డబల్ లైన్ అయినా సింగిల్ లైన్ అయినా ఈ ఫార్మ్ ఉపయోగించి ఒక బండి తర్వాత ఇంకో బండికి లైన్ క్లియర్ దొరికిన తర్వాత ఒక్కొక్క బండి అలాగా బ్లాక్ సెక్షన్లో పంపించి అది రీచ్ అయిన తర్వాత సెకండ్ ట్రైన్ థర్డ్ ట్రైన్ ఆ రకంగా ట్రైన్స్ మనం ఆఫ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ ఫార్మ్ దిస్ ఈజ్ టోటల్లీ న్యూ ఫార్మ్. దిస్ ఈజ్ 9/E 912 అంటే డబల్ లైన్ సెక్షన్లోనే మనకి TSL వర్కింగ్ జరుగుతుంది. TSL వర్కింగ్ జరుగుతున్నప్పుడు పూర్వపు రోజుల్లో మనం PLCT యూజ్ చేసేవాళ్ళం ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్. వేరే TSL వర్కింగ్ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో TYE 912 ఫార్మ్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. 16/9/2024 నుండి కూడా ఈ ఫార్మ్ అనేది అమల్లోకి వచ్చింది. ఎప్పుడైనా TSL వర్కింగ్లో రైట్ లైన్లో కానీ రాంగ్ లైన్లో కానీ ట్రైన్స్ నడుస్తున్నప్పుడు మొదటి ట్రైన్ ఈవెన్ రైట్ లైన్లో వన్ ట్రైన్ తర్వాత ఇంకో బండి తర్వాత మూడో బండి ఈ రకంగా నడుస్తున్నప్పుడు మొదటి బండి 25 kmph వెళ్ళాలా. అదేవిధంగా రాంగ్ లైన్లో రాంగ్ లైన్ అక్కడ బేజింగ్ రాంగ్ లైన్లో మళ్ళీ పంపించాలి అంటే అక్కడ మోర్ దాన్ 1 or 2 ట్రైన్స్ ఉన్నప్పుడు రాంగ్ లైన్లో కూడా అక్కడ కూడా మొదటి బండి 25 kmph ఫాలో అప్ అవ్వాలా. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఒకప్పుడు TSL వర్కింగ్ స్టార్ట్ అయిందంటే మనకి మొదటి బండి రైట్ లైన్లో వెళ్ళా రాంగ్ లైన్లో వెళ్ళా 25 kmph వెళ్ళేది. వేరే సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్స్ మీకు అది రైట్ లైన్ అయినా రాంగ్ లైన్ అయినా మీకు ఖచ్చితంగా నార్మల్ స్పీడ్ సెక్షనల్ స్పీడ్లో వెళ్ళడం జరిగేది. కానీ ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిస్టంలో ఈ TYE 912 ప్రొసీజర్ ఏ రకంగా వేయడం జరిగిందంటే మీకు 3 ట్రైన్స్ రైట్ లైన్లో పంపించాలి అని కంట్రోలర్ మనకి ఆర్డర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ 3 ట్రైన్స్ ఎలా పంపిస్తామంటే ఒక ట్రైన్ పంపించాం రైట్ లైన్లో అది 25 kmph స్టార్ట్ అయింది. తర్వాత మనకి బ్లాక్ సెక్షన్లో అన్నీ కూడా ఆటో సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని పాస్ చేసుకుంటూ వెళ్తాడు. ఫాలోయింగ్ సబ్సిక్వెంట్ ట్రైన్ కూడా ఆటోమేటిక్ సిగ్నల్స్లో మీకు ఒకదాని తర్వాత ఒకటి పంపించవచ్చు. ఇక్కడ 3 ట్రైన్స్ అని మనకు చెప్పాడు కాబట్టి సెకండ్ ట్రైన్ ఎక్స్టర్నల్ స్పీడ్లో వెళ్ళొచ్చు బై ఫాలోయింగ్ ఆటో సిగ్నల్స్ ఇన్ రియర్ ఆఫ్ ద ట్రైన్. వేరే థర్డ్ ట్రైన్ ఆల్సో బై ఫాలోయింగ్ సెక్షనల్ స్పీడ్ ఇన్ రియర్ ఆఫ్ దట్ సెకండ్ ట్రైన్. 3 ట్రైన్స్ మనకి రైట్ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత మనకి రాంగ్ లైన్లో పంపించాలి అనేసి
మనకి చెప్పడం జరిగింది కంట్రోలర్. ఈ 3 ట్రైన్స్ ఎప్పుడైతే అయిపోయాయో 4th ట్రైన్ అంటే ఆ ఎండ్ నుంచి బి స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి రాంగ్ లైన్ అవుతుంది. రాంగ్ లైన్ అయినప్పుడు ఆ బి స్టేషన్ నుంచి మొదటి బండి వస్తున్నప్పుడు అది కూడా 25 kmph రావాలా. తర్వాత ఆ రాంగ్ లైన్లో ఒక 2 ట్రైన్స్ నడపాలనుకుంటాడు కంట్రోలర్. ఆ రాంగ్ లైన్ బండి మొదటి బండి 25 kmph వచ్చిన తర్వాత దాని సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్ ఇక్కడ రాంగ్ లైన్ అయినప్పటికల్లా మీకు సిగ్నల్స్ అనేవి మీకు డబల్ లైన్లో మీకు సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఒకేసారి ఒకే బండి విడిచిపెట్టడం జరుగుతుంది. టీఎస్ఎల్ వర్కింగ్లో రాంగ్ లైన్లో బండి పంపిస్తాం. అక్కడ మొదటి బండి రాంగ్ లైన్లో 2 ట్రైన్స్ పంపించాలని అనుకుంటున్నాడు కాబట్టి కంట్రోలర్ మొదటి బండికి లైన్ క్లియర్ దొరికింది. బి స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి స్టార్ట్ అయింది 25 kmph స్పీడ్లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ మొదటి బండి ఏ స్టేషన్ రీచ్ అయిన వెంటనే రెండో బండికి లైన్ క్లియర్ ఇవ్వచ్చు రాంగ్ లైన్లో. అగైన్ బి స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి అదే రాంగ్ లైన్లో సెక్షనల్ స్పీడ్లో రావడానికి ఈ T/B 912 అనేది గీయడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే రైట్ లైన్లో మనం ఒక బండి వెనకలు ఇంకో బండి పంపిస్తున్నామో అక్కడ మీకు సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఒక బండి వెనకలు ఇంకో బండి పంపించేస్తాం ఈ T/E 912 ఇచ్చినప్పుడు. కానీ ఎప్పుడైతే సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ట్రైన్స్ రైట్ లైన్లో వెళ్తున్నప్పుడు టాప్ మోస్ట్ పోర్షన్ మీకు లైన్ క్లియర్ టికెట్ ఉంటుంది. ఆ లైన్ క్లియర్ టికెట్ పోర్షన్ స్ట్రైక్ ఆఫ్ చేయాలి. అది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఈవెన్ ఈ డాక్యుమెంట్స్ ఇచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా ప్రాపర్గా అక్కడ ఫిల్అప్ చేసి అక్కడ మీకు ఏ రకంగా దాంట్లో ఉంది ఇన్స్ట్రక్షన్స్ బ్యాక్ సైడ్ కానీ టోటల్ ఫార్మ్ ఫ్రంట్ పేజ్ కానీ తర్వాత ఏ ఫార్మ్ ఎన్ని కాపీస్ తయారు చేయాలి, కార్బనింగ్ చేయడం కానీ కార్బన్ ఫిట్ తయారు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చక్కగా చూసుకొని అప్పుడే మీరు చక్కగా ఈ ఆటోమేటిక్ సెక్షన్లో ఏ రకమైన డౌట్ లేకుండా ట్రైన్స్ పాస్ చేయడానికి దోహదపడుతుందని ఈ వీడియో చేసినందుకు అందరికీ నమస్కారం చేస్తూ ఫాలో అవ్వాల్సిందిగా చెప్తున్నాను.